చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం. భూతాల చెరువు ఒక చిన్ని కథ. రవి చాలా నెలల తర్వాత తన ఊరికి వచ్చాడు. అది అందమైన పల్లెటూరు. రవి బస్సు దిగి పచ్చని పొలాల అందాలు చూసుకుంటూ నడుస్తూ ఉండగానే దారిలోనే తన తాత కనిపించాడు. రంగయ్య మనవడు రవిని తీసుకొని ఆనందంగా ఇంటికి వెళ్ళాడు. అయితే ఆ రోజు సాయంత్రం బయటకు వెళ్దాం అనుకున్న రవి తాత రంగయ్య చెప్పాడు, ఊరి చివర ఉన్న చెరువు దగ్గరికి మాత్రం వెళ్ళొద్దు అని. అది ఒక భూతాల చెరువు కాబట్టి అటువైపు వెళ్ళొద్దు అని చెప్పాడు రవి తాత రంగయ్య. రవి తన చిన్ననాటి స్నేహితురాలు మీనా కూడా సెలవులకని ఆ ఊరు వచ్చింది కాబట్టి కలుద్దామని వెళ్ళాడు. ఇద్దరు స్నేహితులు కూడా పొలం గట్టున కూర్చొని కబుర్లు చెప్పుకోసాగారు. రవి తన తాత చెప్పిన విషయాన్ని మీనాతో చెప్పాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఆ ఊరిలో అంజలి అనే అమ్మాయి ఆ ఊరి ప్రజల తప్పుడు ఆరోపణలతో మనసు కలత చెంది ఊరి చివర ఉన్న చెరువులో బలవన్మరణం పొందిందని రవి చెప్పాడు మీనాతో. రోజు రాత్రి వేళ అంజలి ఆత్మ ఆ చెరువు మీద కనబడుతుందని ఆ గ్రామంలోని ప్రజలెవరూ అటువైపు వెళ్లేవారు కాదు రాత్రి వేళల్లో. రవి మీనాతో చెప్పాడు, అటువైపు వెళ్దాము, నిజమేంటో తెలుసుకుందామని. మీనాకి ఇష్టం లేకపోయినా స్నేహితుడి మాట కాదనలేక రవితో పాటు బయలుదేరింది చెరువు దగ్గరికి. చెరువు దగ్గరికి సమీపించగానే సన్నని గాలి చెవుల దగ్గర వినిపించసాగింది. హఠాత్తుగా నేనే తప్పు చేయలేదు అంటూ ఒక అమ్మాయి గొంతు వినిపించింది వాళ్ళిద్దరికి. ఇద్దరికి లోపలే భయం కలగసాగింది. అంతలో గట్టు మీద వాళ్ళకి ఒక ఫోటో కనిపించింది. అది ఒక అమ్మాయి ఫోటో. అది అంజలి ఫోటో అని ఇద్దరు అనుకున్నారు. అన్యాయంగా చిన్న వయసులోనే తను చాలించిందని ఇద్దరు బాధపడ్డారు అంజలి ఫోటో చూసి. చెరువు మీద తెల్లని ఆకారం కదలసాగింది. హఠాత్తుగా పెద్దగా గాలి వేచింది. చెరువు మధ్యలో నుంచి ఒక తెల్లని ఆకారం బయటకు వచ్చింది. నన్నెందుకు చంపారు అంటూ గట్టిగా అరవసాగింది. హఠాత్తుగా మీనాలోకి ప్రవేశించింది అంజలి ఆత్మ. మీనాకి తలంతా బరువుగా అనిపించింది. రవికి చటుకున ఒక ఆలోచన వచ్చి ఆంజనేయ దండకం చదవడం మొదలుపెట్టాడు. అది వినలేక అంజలి ఆత్మ మీనా శరీరం నుంచి బయటికి వచ్చింది, చింత నిప్పుల వల్లే కళ్ళు ఎర్ర చేస్తూ. రవి తాత రంగయ్య రవి మీనా చెరువు గట్టు దగ్గరికి వెళ్లారన్న విషయం తెలుసుకుని ఇంటి దగ్గర పూజలు చేయడం మొదలుపెట్టాడు. రవి రుమాలు చింపి చిన్న వత్తిని చేసి అంజలి ఫోటోకి చూపించి చెప్పసాగాడు, నీ ఆత్మకు శాంతి కలిగేలాగా మేము చేస్తాము, నువ్వు ఎటువంటి పొరపాటు పనులు కూడా ఊరి వాళ్ళకి చేయొద్దు అని. అంజలి ఆత్మ ఎంతో సంతోషించింది. ఇప్పటి వరకు ఎవరు కూడా ఇలాంటి మాటలు తనతో చెప్పలేదని, మీ మాటల మీద నమ్మకం ఉంచి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని రవికి మీనాకు మాట ఇచ్చింది అంజలి ఆత్మ. రవి తాత రంగయ్య వచ్చాడు అక్కడికి. మీనాలో మళ్ళీ అంజలి ఆత్మ ప్రవేశించకుండా మీనాకి దేవుని తాయెత్తు కట్టాడు. అలాగే చెరువు దగ్గర పూజలు చేసి అంజలి ఆత్మకు శాంతి కలిగేలాగా చేశారు. రవి మీనా చెరువు గట్టు దగ్గర ఉన్న చెట్టు కింద కూర్చొని మాట్లాడుకోసాగారు. అంజలి ఆత్మకి శాంతి కలగానే మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఆ రోజు నుంచి ఆ చెరువుని భూతాల చెరువు అని అనడం మానేశారు అందరూ. ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా.